మన ప్రియులు నేటి ముఖ్య అతిథులుగా ఆహ్వానించబడినటువంటి వారు మరి శ్రీ డాక్టర్ సమూయేల్ ఆర్థర్ గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేవా భారత్ హైదరాబాదు. వారు ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నారు. వారు గ్రీటింగ్ తెలియజేసిన తర్వాత ముందుకు వెళ్దాం. ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దిన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు, దైవ సేవకులు బిషప్ జోసెఫ్ పాలంగి గారికి, అలాగే ఈ స్థలంలో మరి ఆసీనులైన ప్రతి పెద్దలకు నా ప్రత్యేకమైన వందనాలు. న్యూ లైఫ్ థియలాజికల్ యూనివర్సిటీ వాళ్ళు చాలా వినూత్నమైన విభిన్నమైన పరిచర్యలో ఉన్నారని నేను అనుకోవడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఇది నేను రెండవసారి వారి కార్యక్రమంలో పాల్గొంటున్నాను. వెనకాల నా తమ్ముడు ఉన్నాడు, డాక్టర్ జాన్ వెస్లీ గారు. ఆయన నన్ను దీనిలోనికి లాగారు. వాస్తవానికి కోవిడ్ అయిపోయిన తర్వాత ఒకరోజు మరి జాన్ వెస్లీ గారును అలాగే డాక్టర్ బిషప్ పాలంగి గారు వచ్చి, అన్న మీకు ఒక అవార్డు ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పారు. నేను 34 సంవత్సరాలు ప్రజాసేవలో ఉన్నాను. ఎవరో ఎప్పుడు ఏ అవార్డు ఇవ్వలేదు నాకు. ఎవరో కొంతమంది మీకు డాక్టరేట్ ఇస్తాను అది ఇది అంటే నేను దానికి సిద్ధంగా లేనని చెప్పి వాళ్ళని ప్రక్కకు తప్పించడం జరిగింది. కానీ ఈ ఇన్విటేషన్ ఎందుకో కోవిడ్ టైంలో కాదని లేకపోయాను. ఆ టైంలో మరి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చాలామంది 50 మంది ప్రజల మధ్యలో కోవిడ్ వారియర్ అనే ఒక అవార్డును చాలామందికి ఇచ్చారు ఆ రోజు. వాళ్ళలో నేను కూడా కొన్ని. కానీ అక్కడికి వచ్చిన వాళ్ళ కథలు నన్ను చాలా కదిలించినాయి. నేను ఎప్పుడూ అలాంటి వాళ్ళని కలవలేదు. ఆ కథలు నాకు పదే పదే జ్ఞాపకం రావడం, అలాంటి వాళ్లను మరి బిషప్ పాలంగి గారు అలాగే డాక్టర్ జాన్ వెస్లీ గారు గుర్తించి వాళ్ళకు కొంత ప్రోత్సాహాలు ఇవ్వడం అన్నది శ్లాఘనీయంగా నేను ఈ సాయంకాలం జ్ఞాపకం చేస్తున్నా. నాకు ఎందుకు ఇచ్చారు కోవిడ్ అని నేను వాళ్ళని అడిగితే, అప్పుడు మరి ఈ ప్రాంతంలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం కాకుండా భారతదేశంలో సుమారు 4.5 లక్షల మంది కుటుంబాలకి నెలకు సరిపడే సరుకులు నేను పనిచేస్తున్న సంస్థ ద్వారా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. కొన్ని కథలు చాలా గడ్డిని ఏమంటారు వాటిని నీళ్ళలో వేసి వాటిని ఉడికించుకుని గడ్డి తింటున్న కుటుంబాలు మేము కలిసాం. ఆ టైంలో కప్పల్ని చంపేసి వాటిని మంట మీద పెట్టి తింటున్న కథలు మేము ఆ కాలంలో విన్నాం. సో దాన్ని గుర్తించుకొని వాళ్ళు మరి కోవిడ్ వారియర్గా అవార్డు ఇచ్చారు. అందును బట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు. మరలా కొన్ని దినాల క్రితం మరలా వాళ్ళిద్దరే వచ్చారు, బిషప్ పాలంగి గారును అలాగే జాన్ వెస్లీ దగ్గరికి వస్తుంటే నా తమ్ముడు కాబట్టి హీ కీప్స్ కమింగ్ టు మీ. పాలంగి గారు వచ్చినప్పుడు ఆశ్చర్యపడ్డాను. అయ్యగారు మీకు ఈ మదర్ తెరెసా అవార్డు ఇవ్వాలని అనుకుంటున్నాము అంటే, దానికి నాకు క్వాలిఫికేషన్ ఉందా అని అడిగాను నేను. ఐ క్వాలిఫైడ్ టు డూ దట్, రిసీవ్ ఇట్ అంటే అప్పుడు నాకు వెంటనే గుర్తొచ్చింది. కారణం ఏంటంటే నేను 84 నుండి 88 వరకు సిరంపూర్ యూనివర్సిటీలో చదువుకున్నా. ఆ సిరంపూర్ యూనివర్సిటీలో ఒక ఆనవాయితీ ఉంది ఏంటంటే, ఇంటర్న్షిప్ ఎవరైనా చేయాలి అనుకుంటే వాళ్ళు వెళ్ళి మదర్ తెరెసాతో కూడా కలిసి ఆ దినాల్లో ఇంటర్న్షిప్ చేయడానికి అవకాశాలు దొరికాయి. అలాంటి అవకాశం నాకు కూడా దొరికింది. మదర్ తెరెసా గారు బ్రతికున్నప్పుడు మరి కలకత్తాలోని కాళీఘట్ అనే ప్రాంతంలో చావడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ యొక్క ఆశ్రమంలో 6 నెలలు మరి ఆ డిస్టిట్యూట్స్ మధ్యలో మిగతా వారందరితో కూడా కలిసి పనిచేయడానికి దేవుడు నాకు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఆమెను కలుసుకోవడం జరిగింది, ఆమెను అనేకసార్లు చూడడం జరిగింది. ఇవన్నీ కూడా నాకు గుర్తొచ్చినాయి. 3 విషయాలు నేను ఆ కాలంలో నా నోట్స్లో రాసుకున్నాను. ఏంటంటే, ఒకటి, ఇన్స్పైర్ పీపుల్ విత్ లవ్, అంటే ప్రజలను ప్రేమతో మీరు వాళ్ళని ప్రేరేపించగలగాలి. ఇన్ఫ్లుయెన్స్ విత్ యువర్ లైఫ్,
నీ జీవితం ద్వారా వాళ్ళు ప్రభావితం కాబడాలి. మూడవది, నీ పని ద్వారా వాళ్ళు ఇంపాక్ట్ కావాలి, అనగా వాళ్ళ జీవితంలో చెరగని ముద్రను వేయగలగాలి. ఆ దినాల్లో మరొక విషయాన్ని కూడా నేను నేర్చుకున్నాను. ఏంటంటే మదర్ తెరెస్సా గారు తన ఈ సామాజిక పనులు మొదలు పెడుతున్న కాలంలో దాన్ని ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి, బలపరచడానికి ఎవరు ముందుకు రాలా. చాలా కష్టపడింది. తెల్లావిడ దగ్గరకు వెళుతుంటే కొంతమంది చీత్కారాలు, తృణీకరించిన వారు, ప్రక్కన పెట్టిన వారు ఉన్నారు. ఒక దినాన్న ఆమె ఒక విధంగా వీధులమ్మట ఈ చచ్చిపోతున్న డెస్టిట్యూట్స్ విషయంలో, ఆర్ఫన్స్ విషయంలో, చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వాళ్ళ మధ్యలో పనిచేస్తూ అప్పుడే ప్రారంభించిన కాలంలో ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు కొంచెం సహాయం చేయండి. ఒక విధంగా బెగ్గింగ్, అడగడమే, భిక్షాటన చేయడం. అలాంటి సమయంలో ఒక ఆయన ఆమెను చూచి చీదరించుకొని ఉమ్ము ఊసాడు. చీదరించుకొని ఆమె మీద ఉమ్ము వేస్తే ఆమె అన్నది, ఇది నాకు ఓకే, మీరు వేసిన ఉమ్ము ఐ కెన్ యాక్సెప్ట్ ఇట్, నేను దీన్ని ఒప్పుకోగలను. బట్ హౌ అబౌట్ దెమ్? నా మీద ఉమ్ము వేయండి, కానీ వాళ్ళకి సహాయము చేయండి. దానిలో క్రీస్తు ప్రేమ ఆమెను ఎంత బలవంతపరిచిందో ఆ ఒక్క ఇన్సిడెంట్ ద్వారా మనం తెలుసుకుంటాం. ఢిల్లీ మహాపట్టణంలో మదర్ తెరెస్సా హోమ్ను ప్రారంభించే కాలంలో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు బ్రతుకున్న కాలం. ఆ డెస్టిట్యూట్ హోమ్ని ఓపెన్ చేయడానికి ఆ రోజు ఆయన్ని పిలిచారు. మదర్ తెరెస్సా గారు కూడా ఉంటే ఎవరో వచ్చి నెహ్రూ గారికి చెప్పారంట, ఈమె మదర్ తెరెస్సా అంటే, మీరు ఆమెను గురించి నాకు పరిచయం అవసరం లేదు, కారణం ఏంటంటే ఆమె పని మాట్లాడుతుంది అని చెప్పాడు ఆయన. మాటలు కాదు, పని. కాబట్టి మదర్ తెరెస్సా నుండి మనం నేర్చుకునేది ఏంటంటే, వీ డోంట్ స్పీక్ మచ్, లెట్ us డూ సంథింగ్ ఫర్ పీపుల్. అభాగ్యులు, నిరాశ్రయులు, నిర్భాగ్యులైన వారు, దేనికి నోచుకుని తృణీకరించబడి అలాంటి వాళ్ళ కొరకు ప్రయాసపడడం దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప అవకాశంగా భావిస్తూ, ఇది నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు, మరి బిషప్ పాలెం గారికి, డాక్టర్ జాన్ వెస్లీ గారికి, అలాగే బిషప్ జోసెఫ్ అయ్య గారు, నాకు బాగా అత్యంత పరిచయమైన దైవ సేవకులు, వారిని బట్టి మీ మాటలు వినడం చాలా ప్రోత్సాహకరంగా ఉంది బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. వారందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, మరొకసారి నన్ను ఆహ్వానించిన పెద్దలు వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. స్వాతంత్ర్య